ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై మాట్లాడటానికి బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. కవిత బలాబలాల గురించి ఒక్కసారి మనం మాట్లాడదాం. అశోక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, రోహిత్ ఇప్పుడు మీరు చెప్పింది కవిత ఏం మాట్లాడబోతున్నారు మరి కాసేపట్లో. ఆల్మోస్ట్ గంటకు పైగా స్పీచ్ ఉంటుందని చెప్తున్నారు, 60 అంశాల మీద మాట్లాడుతుంది అంటున్నారు. పర్టికులర్గా తన సొంత ఇంతకుముందు పార్టీ, తండ్రి పార్టీ బీఆర్ఎస్ పైన విమర్శలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మేము పార్టీ పెట్టిన తర్వాత మాకు ఎందుకు ఓటేయాలి, మమ్మల్ని ఎందుకు ఆదరించాలన్న దాని మీద ఎక్కువగా ప్రస్తావించే అంశం ఉంటుందనుకుంటున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో ఒకే ఒక పాయింట్ ఏంటంటే, కేసీఆర్ని కాదని కవిత వైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ తెలంగాణ వాదులు కానీ వచ్చే అవకాశం ఉందా లేదా? ఒకవేళ వస్తే ఎందుకు వస్తారు, రాకపోతే ఎందుకు రారు? అంటే ఇందులో చూడాల్సింది ఏంటి, ఆవిడ ప్లస్లు, ఆవిడ మైనస్లు, కవితకు ఆహ్వానం పలకటానికి కావాల్సిన పరిస్థితులు, లేదా కవితను రిజెక్ట్ చేయడానికి కారణాలు, రెండోది కొత్త పార్టీకి తెలంగాణలో వ్యాక్యూమ్ ఉందా లేదా, పైగా ఒకే ఫ్యామిలీ నుంచి రెండో పార్టీ రావటం, కలవకుంటే అంటే కేసీఆర్ ఫ్యామిలీలోంచి రెండో పార్టీ రావటం, ఒకే కుటుంబం నుంచి రెండు పార్టీలు వస్తే ప్రజలు ఆదరిస్తారా? దేశంలో ఇలా రెండు పార్టీలు ఒకే కుటుంబం నుంచి వచ్చి సస్టైన్ అయిన పరిస్థితులు ఉన్నాయా? ఇవన్నీ అనాలిసిస్ చేసుకుంటే చాలా లార్జ్ సబ్జెక్ట్, రోజుల తరబడి డిస్కస్ చేసినా కూడా సాధ్యం కాదు. సో అందువల్ల ముందుగా ప్లస్లు మైనస్లు, ఒకసారి ప్లస్లు ఏమున్నాయి మైనస్లు ఏమున్నాయి ఒకసారి చూడండి. ఎస్, అవును. ఒకసారి మనం ప్లస్లు మైనస్లు చూస్తే ఎస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కవితకున్న ప్లస్ పాయింట్లో ఒకటి కేసీఆర్ కుమార్తె. కేసీఆర్ కుమార్తె కాబట్టే కదా ఇవాళ కవిత రోడ్డు మీదకి వచ్చింది. అంటే ఇవాళ బిగ్ టీవీలో ఎంతసేపు కవరేజ్ ఇస్తున్నామంటే మూల కారణం ఏంటి, కేసీఆర్ బిడ్డ కాబట్టి. తెలంగాణ జాతిపిత ఎవరు అంటే, తెలంగాణ తీసుకురావడానికి కృషి చేసింది ఎవరు అంటే కేసీఆర్. అలాంటి కేసీఆర్ కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి ఈ రోజుకి ఆవిడకి ఆదరణ. ఇవాళ ఒక పార్టీ పెట్టే సిచ్యువేషన్ వచ్చినా ఇంకోటి వచ్చినా అవంతా కూడా ప్లస్ పాయింట్. కేసీఆర్ కూతురు కాబట్టి. కేసీఆర్ కూతురు కాకుండా ఇండిపెండెంట్ కవిత అయితే ఇవాళ మనం ఇంత కవరేజ్ ఇస్తామా? నిజానికి మీరన్నట్టు తెలంగాణలో ఎన్నో పార్టీలు వచ్చాయి. తెలంగాణలో చాలా పార్టీలు వచ్చినప్పటికీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఎవరికి తెలియనటువంటి అంశం. కవిత పెట్టే పార్టీకి ఈ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది అంటే ఆమె ఫస్ట్ అనుకునేది ఎంతైనా కేసీఆర్ కుమార్తె. అవును, కరెక్ట్. ఇప్పుడు ఇంతకుముందు తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి పెట్టారు, మీకు గుర్తుందో? అప్పుడు ఇంత మీడియా లేదు, చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్. ఇంత మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత యూట్యూబ్ ఛానల్ లేవు, హెడావిడ్ లేదు, 1-2 శాటిలైట్ ఛానల్స్ మాత్రమే. ఆ రోజుల్లో విజయశాంతి పార్టీ పెట్టారంటే అప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంది, తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉంది, ఒక వ్యాక్యూమ్ ఉంది, ఒక తెలంగాణ బిడ్డగా. అప్పటికే సినిమాలో అత్యంత ప్రజాదరణ ఉంది. ఆవిడికి నెపోకిట్ కాదు, ఆవిడికి బ్యాక్ ఎండ్ వారసత్వం ఏమీ లేదు, ఆవిడ 4 ఫాదర్స్ ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. కానీ ఇండిపెండెంట్గా సినిమాలో లేడీ అమితాబ్ బచ్చన్గా సంపాదించిన పేరుతో ఆ రోజు ఆవిడ పార్టీ పెట్టారు. విపరీతమైన ఆదరణ వచ్చింది. ఆ తర్వాత సస్టైన్ చేసుకుందా లేదా తర్వాత విషయం. కేసీఆర్తో గెలిచారు, కేసీఆర్ చెల్లెలుగా టీఆర్ఎస్ పార్టీలు విలీనం చేశారు, అది వేరే విషయం. ఆవిడకు ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ఉంది, ఎందుకంటే సినిమా హీరోయిన్గా లేడీ అమితాబ్ బచ్చన్కి అద్భుతమైన క్రేజ్ ఉంది ఆ రోజుల్లో. ఆ స్టేజ్లో ఆవిడ పార్టీ పెట్టింది. కానీ కవిత కేసీఆర్ కూతురు కాకుండా ఓన్లీ కవిత, బహుశా ఆవిడ ఇంటి పేరు దేవనపల్లి కవిత సంథింగ్ ఏదో ఉన్నట్టుంది ఇంటి పేరు. సో ఆ కవిత కిందే భావిద్దాం, అంటే వేరే ఇంటికి కేసీఆర్ ఇంటి నుంచి అత్తారింటికి వెళ్ళిన కవిత కిందే చూద్దాం. అప్పుడు ఈ యాక్సెప్టెన్సీ ఉంటుందా? అందువల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే కేసీఆర్ కూతురే. ఆవిడ చెప్పుకోవటానికి ఇప్పుడు నేను ఇండివిజువల్గానే ఎదుగుతాను అనొచ్చు, కానీ కేసీఆర్ లేకుండా కవిత లేదు. ఈ విషయం మీరైనా నేనైనా చూస్తున్న జనమైనా 100% యాక్సెప్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ప్లస్ పాయింట్స్లో కేసీఆర్. మరో పాయింట్ మనం చూద్దాం. ప్లస్ పాయింట్ మరో ప్లస్ పాయింట్ మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఒక్కొక్కటిగా ఆ ప్లస్ల గురించి మనం చర్చించుకుందాం. వాక్ చాతుర్యం, ఇది మీకు తెలుసు. ఇవాళ మీరు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాం అంటే ఇన్ని కోట్ల మందిలో. వాక్ చాతుర్యం, మీకు నాకు ఆ వాయిస్ బాగుంది, రికగ్నైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంతమందికి చెప్పగలుగుతున్నాం, మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. కవితలో ఉన్న గొప్ప విషయం కూడా వాక్ చాతుర్యం. మీరు గమనించండి, అసలు అనర్గళమైన, నిజంగా ఆశ్చర్యపోతుంటాం కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు. నిజంగా కేసీఆరే మాట్లాడా అనిపిస్తుంది ఒక్కోసారి. చూసారా మీరు ఆ మధ్యలో ఆ వ్యంగ్యం కానీ, ఆ తెలంగాణ పదాలు కానీ, తెలంగాణ యాస కానీ, ఆ మేనరిజం కానీ, మీకు హెడ్ నాకింగ్ కానీ. వాక్చాతుర్యం అంటే ఎలా అంటే ఎక్కడ బ్రేక్ ఉండదు, రిపీటెడ్ వర్డ్స్ ఉండవు, అనర్గళంగా గడ 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 మాట్లాడేటం. తెలంగాణ ఉద్యమం గురించి కావచ్చు, డేటులతో సహా మాట్లాడగలగటం. సో మీకు తెలంగాణ భౌగోళిక పరిస్థితుల గురించి కావచ్చు, తెలంగాణ పండే పంటల గురించి కావచ్చు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి కావచ్చు, తెలంగాణ ఆహారం గురించి కావచ్చు, మొత్తం ఏది అడగండి మీరు
అసలు సెకండ్లో ఒక దాన్ని ఏమంటారు గూగుల్ జెమినీని అడిగితేనో గ్రోక్ని అడిగితేనో ఎంత ఫాస్ట్గా ఆన్సర్స్ వస్తాయో మీరు కవితతో కాసేపు మాట్లాడినా కూడా అదే రకమైన సబ్జెక్ట్ ఉంటుంది. ఆ వాక్ దాటి సబ్జెక్టు పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం మీద పట్టు, ఈ రెండు అద్భుతం. అందుకే కవితను ఒక ప్రత్యేకంగా చూపిస్తుంటుంటుంది. ఆమెకు ఉన్నటువంటి ఆ వాక్చాతుర్యమే కవితను కేసీఆర్ కూతురుగా చూపించిన. ఎందుకంటే ఎంతో మంది రాజకీయ నాయకుల బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ ఎంతమంది ఇలా సొంతంగా వాళ్ళు మాట్లాడే విధానంలోనూ వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన ఆకట్టుకుంటారు అంటే కవితకి సొంత విధానం అంటూ ఉంది. ఆ వాక్చాతుర్యం ఇవన్నీ కూడా. మీకు రాజకీయ ఫ్యామిలీలో పుట్టింది ఆవిడ. నాన్నని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, నాన్న అప్ అండ్ డౌన్స్ మొత్తం చూస్తూ ఉన్నారు, నాన్న మాట్లాడే భాష చూస్తూ ఉన్నారు. సో ఆయన బ్లడ్ ఆవిడ. సో అదే భాష మీద పట్టు. నిజానికి అలా మాట్లాడాలి అంటే కేవలం భాష మీద పట్టే కదా, సమస్యల మీద పట్టు, తెలుసుకోవాలనే తపన. కేవలం నేను ఒక రాజకీయ పార్టీ వారసత్వంగానో పోరాటాల సంస్థ వారసత్వంగానో పోరాటాలు చేసిన వ్యక్తికి కుమార్తెగానో అనుకుంటే అలాగే ఉండిపోతారు. కానీ కవిత దాన్ని దాటొచ్చి ఆమె సొంత అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నారు మాటల ద్వారా, సమస్యలపై రియాక్ట్ అవటం ద్వారా. ఇప్పుడు అంతే కదా, ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా నాకు లైఫ్లో ఏదో సాధించాలి అంటే నానంతటి వాడిని కావాలి అనేది చిన్నప్పటి నుంచి ఉన్న గోల్. ఆ గోల్కి ఆధారంగానే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ పెంచుకున్నారు, కష్టపడ్డారు, చదువుకున్నారు. సో విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు, భాష మీద పట్టు పెంచుకున్నారు, ఈరోజు ఇంత బాగా మాట్లాడగలుగుతున్నారు. మూడో పాయింట్, తెలంగాణ జాగృతి. కవిత ఉద్యమంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతిని స్థాపించారు. పల్లెలకు వెళ్ళారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను వీటన్నిటిని పరిరక్షణ కోసం, తెలంగాణ కోసం పోరాడుతూనే గ్రామాలకి వెళ్ళి అందరినీ కలుసుకున్నారు. సో ఎలా చూడాలి? అప్పటికే పల్లెకి వెళ్ళి కలుసుకున్నారా? మీకు బ్యాలెన్స్గా రెండు వ్యవస్థలు నడిచినాయి. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడుపుతూ ఉంటే ప్యారలాల్గా తెలంగాణ జాగృతి అనే సంస్థని పొలిటికల్ పార్టీస్కి సంబంధం లేకుండా తెలంగాణలో ఉన్న ప్రతి పల్లికి కనెక్ట్ కావటం, ప్రతి చోటకి వెళ్ళి జనాన్ని జాగృతి చేయటం. జాగృతి అంటే అంతే కదా, మేల్కొనడం, కరెక్ట్, ఉద్యమ స్ఫూర్తిని రగిలించడం, తెలంగాణ ఆవశ్యకతను తెలియజెప్పే ప్రయత్నం చేయటం. సో ఇది తెలంగాణ జాగృతి ద్వారా. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, ఇట్స్ ఏ టీఆర్ఎస్కి అనుబంధ సంస్థ, అంతే కదా. అనుబంధ సంస్థ కంటే కూడా కవిత సొంత సంస్థగానే జనాల్లోకి వెళ్ళారు. ప్రతి ఒక్కరిని చిన్న పిల్లవాళ్ళు కూడా తెలంగాణ జాగృతి పేరు. బీఆర్ఎస్ మేము అనుబంధంగా పనిచేయలేదు అని కవిత మొన్న అన్నారు. సో అంటే ఆమె సొంత అస్తిత్వాన్ని, సొంత మార్కును తెలంగాణ గడ్డపై వెయ్యాలని అనుకుంటూ, నేను ఎవరో వారసత్వం ద్వారా వచ్చాను అని నిరూపించుకోవాలని అనుకోవట్లేదు. నేను తెలంగాణ బిడ్డగా నా మార్కుని, నా ఆలోచనను తెలంగాణ కోసం ముందుకు తీసుకువెళ్ళాలి అనే దృక్పథంలో ఉన్నారు. అవును. సో అది ఆ తెలంగాణ జాగృతి. కవిత అంటే జాగృతి. అవును. అంటే మీ టీఆర్ఎస్తో సంబంధం లేకుండా, నిజం చెప్పాలి అంటే టీఆర్ఎస్తో సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఆవిడ మొదటి నుంచి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోగలిగారు జనాల్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇందాక మనం అన్నాం కేసీఆర్ కూతురుగా తప్ప ఆవిడకున్న ఐడెంటిటీ ఏంటి అని. ఎస్, అది కూడా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ జాగృతి ద్వారా కేసీఆర్ బిడ్డే, కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి అనుబంధ సంస్థే అయ్యి ఉండొచ్చు. కానీ అది కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటీని తెచ్చుకునే ప్రయత్నం. పైగా ఆ రోజులోనే ఏదో మధ్యలో విభేదించి బయటకు వచ్చి ఇంకో సంస్థ పెట్టడం కాదు. పోరాటం జరుగుతున్న సమయంలోనే 2006, 2008 ఆ సమయంలోనే జాగృతిని తీసుకొచ్చి ఆమె సొంత మార్కుని, సొంత ఐడెంటిటీని, వారసత్వాన్ని కాకుండా సొంత ముద్ర వేసుకోవాలి అనుకునే తపన ఆమెలో కనిపిస్తుంది. రైట్, మన మరో పాయింట్ కూడా మనం 4వ పాయింట్ చూద్దాం. తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత కవితక్క అనే బ్రాండ్. సహజంగా ఎవరైనా పార్టీ పేరుతో పిలుస్తుంటే టీఆర్ఎస్ కవిత లేదు ఇట్లా, కానీ ఆమె కవితక్క అనే బ్రాండ్ వేసుకోవాలి అనే ప్రయత్నం చేశారు. అదే ప్లస్ పాయింట్. ఇప్పుడు ఇవాళ ఆవిడ పార్టీ పెట్టగలిగే ధైర్యం వచ్చింది అంటే నాకు జనాల సపోర్ట్ ఉంది. తెలంగాణలో ప్రతి పల్లె నుంచి, ప్రతి గ్రామం నుంచి, నాకు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, ఇక్కడ రంగారెడ్డి నుంచి వరంగల్ వరకు, ఎక్కడ చూసినా కరీంనగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ప్రతి పల్లెకు తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో, ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా కవితక్క పేరు తెలియని వాళ్ళు ఉండరు. కవితక్క అనే ఒక ఐడెంటిటీని ఆవిడ క్రియేట్ చేసుకున్నారు ఇండిపెండెంట్గా. అది ఆవిడకి అద్భుతంగా ప్లస్ పాయింట్ ఖచ్చితంగా. అవును. సో మరో బ్రాండ్ ఇప్పటికీ అక్కడికి వస్తున్న వాళ్ళందరూ కూడా కవితక్క అని అంటూ ఉన్నారు. అంతే. ఎవరైనా అన్న టీఆర్ఎస్ కవిత, బీఆర్ఎస్ కవిత అనే దానికంటే కవితక్క, జాగృతి కవిత బ్రాండ్ ఆమె సాధించుకోగలిగారు. అందుకే టీఆర్ఎస్ నేత కవితక్క అని కానీ బీఆర్ఎస్ నేత కవితక్క అని అనరు.
జాగృతి కవిత జాగృతి కవిత. అలా ఇండిపెండెంట్ ఇది తెచ్చుకుంది. నెక్స్ట్ మరో పాయింట్ మనం చూద్దాం. 5వ పాయింట్ మనం చూస్తే బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్. నిజంగా అంటే తెలంగాణలో అంతర్భాగం బతుకమ్మ పండుగ అయినప్పటికీ దేశ విదేశాల్లో బతుకమ్మ గురించి మాట్లాడుకునే బ్రాండ్ను కవిత తీసుకొచ్చారు. అసలు బతుకమ్మ అంటే కవితే, తెలంగాణ బతుకమ్మ కవితే అన్నట్టుగా ఆవిడ దాన్ని ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఆ బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళ వారసత్వ సంపదకు కావచ్చు, వాళ్ళ కల్చర్కి కావచ్చు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మకి విడదీయలేని బంధం. ప్రతి ఒక్కరికి బతుకమ్మ అంటే ఒక ప్రాణం. అలాంటి బతుకమ్మకి మరింత గుర్తింపుని తీసుకొచ్చింది మాత్రం కవిత. అందుకనే తెలంగాణ బతుకమ్మ అనేవాళ్ళు. అంటే చాలామంది విమర్శించేవాళ్ళు కూడా, ఏంటి బతుకమ్మ అంటే అసలు నువ్వేనా అని అన్నట్టుగా విమర్శించేవాళ్ళు కూడా. సో ఆ విధంగా కూడా ఆవిడకి ఒక బతుకమ్మకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా విపరీతమైన గుర్తింపు ఉంది. సో బతుకమ్మ బ్రాండ్ కవితే కాబట్టి ప్రతి ఇంట బతుకమ్మను జరుపుకుంటూ ఉంటుంటారు. సో ఆ విధంగా కూడా ప్రతి గడపలోనూ ప్రతి గుండెలోనూ కవిత ఆల్రెడీ స్థానాన్ని సంపాదించేశారు బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్. నెక్స్ట్ మరో పాయింట్ మనం చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. ఎస్, అంటే ఇక్కడ ఇంతకు ముందు అనుకున్నట్టే ప్యారలల్గా ఒకవైపు కేసీఆర్ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటే కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత జాగృతి సంస్థను స్థాపించి సంస్కృతి సంప్రదాయాలను కాపాడటమే కాదు తెలంగాణను సాధించి ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. కొన్ని గ్రామాలను దత్తత కూడా తీసుకున్నారు. నల్గొండ లాంటి జిల్లాల్లో పేద పిల్లలకు విద్య వైద్యం అందించాలి అనే తపన పడ్డారు. ప్రత్యేక తెలంగాణను సాధించాలి అని ఆమె రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేశారు. ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యారు. సో అదే ఇందాక టీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ వాదులంతా ఒకవైపు ఒక యుద్ధం చేస్తూ ఉంటే మరొక వైపు ప్యారలాల్గా ఈమె తనకంటూ ఒక వేని క్రియేట్ చేసుకుని ఆ వేలో జాగృతి ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సో తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నారు. నెక్స్ట్ మరో పాయింట్ మనం చూద్దాం. మనం ప్లస్ పాయింట్స్ గురించి మనం చర్చిస్తున్నాం. ప్లస్ అండ్ మైనస్లు ఏమైనా అటు ఢిల్లీలోని ఇటు గల్లీలోనూ నాయకురాలుగా గుర్తింపు. ఎంపీగా పనిచేసిన సమయంలో పార్లమెంట్లో ఆమె మాట్లాడిన విధానాలు ఉత్తమ పార్లమెంటేరియన్. కరెక్ట్, ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు కూడా తీసుకున్నారు. అనర్గళంగా తెలంగాణ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడం కావచ్చు, తెలంగాణ ఆవశ్యకతను పార్లమెంట్లో గళమెత్తి నిలదీయటం కావచ్చు. అట్లాగే గల్లీలో ఎందుకన్నామంటే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటే జాగృతి ద్వారా ప్రతి గల్లీలోకి ఆవిడ వెళ్ళటం కావచ్చు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ కావటం, కవితక్క అనే బ్రాండ్ ద్వారా